తెలంగాణ రాజకీయాల్లో ఈరోజు సవాళ్ళు ప్రతి సవాళ్ళు నడుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఎవరైతే బీఆర్ఎస్ నేతలు కానీ బీజేపీ నేతలు కానీ సవాళ్ళు విసిరారో దానికి సంబంధించి మనతో పాటు చాలా మంది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు. మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా అసలు పార్టీ తరఫు నుంచి అసలు మీలైన ఏంటి, కేటీఆర్ ఇప్పుడు ఏం చెప్పబోతున్నారు వచ్చి? కేటీఆర్ అనే ఏమి చెప్పబోతున్నారు అనేది అందరూ కూడా వేచి చూడాల్సిందనేది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకటి అనవసరమైన ఇప్పుడు ఒకటి మాత్రం ముందే చెప్తా ఉన్నాను. కేసీఆర్ సార్ తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన ఒక మహాత్మా గాంధీ కన్నా ఉన్నంత విలువ మన కేసీఆర్ సార్కి ఉంది. ఆయన ప్రతి నిమిషం మన తెలంగాణ రాష్ట్రానికి కోసం ఆలోచించిన వ్యక్తి కేసీఆర్ సార్. అలాంటి వ్యక్తి కల్వకుంట్ల కుటుంబం హరీష్ రావు అన్న అయి ఉంటారు, ఈవెన్ రామన్న, కవిత, ప్రతి ఒక్కరు కూడా మరి అందరూ అభివృద్ధి చేసిందని మీరని చెప్తున్నారు. కానీ నిన్న అనేకమైన శాఖలు ఎవరైతే వాకిటి శ్రీగారు ఉన్నారో నాకు పాడైపోయిన శాఖలన్నీ, లాస్లో ఉన్న శాఖలన్నీ విచ్చలవిడిగా కేసీఆర్ కానీ కల్వకుంట్ల కుటుంబం కానీ వీటన్నింటిని భ్రష్టు పట్టించారు. ఇప్పుడు నేను వాటన్నింటిని బాగు చేయాలని చెప్పాడు ఆయన. భ్రష్టు పట్టించారు అంటే నేను ఒక సవాల్ విసురుతా ఉన్నాను. తెలంగాణ సచివాలయం గురించి నేను సూటిగా ప్రశ్నిస్తాను. ఆయన కట్టించలేదా? కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కేసీఆర్ సార్ కట్టించలేదా? అంబేద్కర్ స్టాచ్యూ గురించి చెప్పలేదా? అమరవీరుల స్తూపం గురించి చెప్పలేదా? ఇలాంటి కట్టడాలే నిరూపిస్తా ఉన్నది ఆయన ఏం చేశారు. అది భ్రష్టు పట్టించినట్టేనా? ఆయన భ్రష్టు పట్టించింది ఒకటే సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో సచివాలయం కట్టించినప్పటికీ కూడా అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని కదిలించి పెట్టిన అలాంటి వ్యక్తి ఈ రోజు ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ విగ్రహాలు పెట్టుకుంటూ పోతున్నారు. ఎవరు భ్రష్టు పట్టించారని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. కేవలం రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఎన్నికైన తర్వాత కూడా యావత్ తెలంగాణ ప్రజలకు ఏమి చేయాలనేది ఆలోచించుకోవాలి. కానీ అనవసరమైన మార్పు చేర్పులు చేసుకుంటూ కుటుంబం మీద ఎలాంటి నిందలు మోస్తూ చేతగాని పనులు తప్ప ఇట్లాంటివి ఎదుర్కొంటే ధైర్యంగా ఎదుర్కోవాలి. అసలు సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నాను. హరీష్ రావు అన్నకి అడిగిన అసెంబ్లీలో హరీష్ రావు అన్న ఒక్కొక్క ప్రశ్నకి వాళ్ళ దగ్గర సరైన సమాధానాలు కూడా లేవండి. ఈ రోజు ఆయన రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారా? రైతు భరోసా అనేది ఈ రోజు సర్పంచ్ జెడ్పీటీసీ ఎలక్షన్స్ వస్తున్నాయని ఇప్పుడు భయంతో వేస్తున్నాడు. ఇన్ని రోజులు మరి సర్పంచ్ ఎలక్షన్, జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఎప్పుడో పెట్టాల్సింది ఇప్పటిదాకా పెట్టేంత ధైర్యం కూడా చేయలేకపోతున్నారు సూటిగా. ఎందుకంటే పోటీ చేస్తే గెలవలేమనే ఒక నమ్మకం వాళ్ళకి లేదు కాబట్టి ఈ రోజు పోటీ చేయడానికి కూడా ధైర్యం సరిపోవడం. ముందు అది నిరూపించుకోమని చెప్పండి అనేది నేను ధైర్యంగా సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఇప్పుడు రైతుల గురించి ఆయన విసిరిన సవాళ్ళకి ఏం చెప్తారు? అంటే రైతులకు న్యాయం చేసింది లేవో, రైతులను అభివృద్ధి చేసింది లేవో. నేను ఒకటే చెప్తున్నాను, ఏం న్యాయం చేశారు? కొడంగల్లోనే తాండాలకున్న వాళ్ళకి అక్కడ ఉండి వాళ్ళ పంట పొలాలనే ఆ రోజు మరి ఫార్మసీ కోసం పెట్టుకుంటూ వచ్చిన అలాంటి రైతు భరోసా కానీ, రైతు బీమా కానీ, రైతు బంధు కానీ ఇలాంటిది కేసీఆర్ సార్ తీసుకొచ్చిన పథకాల మీద ఆయన ఇంతవరకు చేసింది ఏముందండి? ఏదో చెప్పుకుంటా పోతున్నా కాబట్టి చేసింది ఏమీ లేదనేసి నేను అనుకుంటా ఉన్నాను. ఈ రోజు సవాళ్ళు ప్రతి సవాళ్ళు తెలంగాణ రాజకీయాల్లో నడుస్తా ఉన్నాయి. సవాళ్ళు విసిరిన సన్నాసేమో ఢిల్లీకి పోయిండు. ఏమన్నంటే డిసెంబర్ 18వ తారీఖు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మాట్లాడుతున్నారు. అట్లా మాట్లాడొచ్చు. ఇగో అబ్బా, రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇచ్చే స్థాయిలో ఆయన లేడు. ముఖ్యమంత్రి లెక్క పాలిస్తలేడు. ఆయన ముఖ్యమంత్రి అనే విషయాన్ని మర్చిపోయిండు. ఆనాడు 2018లో కొడంగల్ని ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు. తీసుకోలేదు, తోక ముడిచిండు. ఆ సన్యాసి మా దరిద్రం కొద్దీ ఏదో తెలంగాణ ప్రజలు అలవి కాని హామీలను నమ్మి ఓట్లేసి గద్దెనెక్కించారు. గద్దెనెక్కించిన తర్వాత ఆ అలవి కాని హామీలను బురదలో దొక్కిండు. రోజుకొక డైవర్షన్ పాలిటిక్స్ ఎత్తాండు. 60,000 తలకాయలను తీసుకొస్తా ఎల్బీ స్టేడియంకు, వాళ్ళ మీద తలకాయల మీద చెయ్యి పెట్టి చెప్తా వీళ్ళకి ఇచ్చిన ఉద్యోగాలు అన్నాడు. మొగాడు మరి 60,000 తలకాయలను సోమాజీ కూడా తీసుకురమ్మని ఫస్ట్. ఆ మొగాడు లేడు కదా ఇప్పుడు. ఆ రేవంత్ రెడ్డి అనేటోడు ఢిల్లీకి పోయిండు కదా. ఢిల్లీలో కూడా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకలేదట. ఇక్కడ గల్లీలా ఇక్కడికి ప్రెస్ క్లబ్ కద్దామంటే రైతులకు చేసింది చెప్పుకోవడానికి ఏం లేక ఆడ హోటల్ రూమ్ లో కూర్చొని బోర్ అని ఎడతాడట. 60,000 తలకాయలను నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే మీ సమరమో వాడో వీడో ప్రెస్ క్లబ్లల్లా మీటింగ్లు పెట్టి సవాలు విసురుతారు కదా కేటీఆర్ అన్న మీద. మీరందరూ 60,000 మందిని పట్టుకొని ఇక్కడికి రమ్మను. రైతన్నలకు ఏం చేసిండ్రో, నిరుద్యోగులకు ఏం చేసిండ్రో, ఆ మహిళలకు ఏం చేసిండ్రో అన్ని మాట్లాడుకుందాం, ముచ్చటించుకుందాం. ఇగో ప్రెస్ క్లబ్కు పిలిచినాం కదా. దేనికోసం అంటే బేసిన్లకు తేడా తెలుస్తలేదు వాళ్ళకు. కృష్ణ ఎక్కడున్నదో తెలుస్తలేదు, గోదావరి ఎక్కడున్నదో తెలుస్తలేదు. నల్లమల్ల ఆ మల్ల ఈ మల్ల అనుకుంటూ తిరుగుతాండు. క్లాసు ఇవ్వబడును ఇవ్వాలా, కాళేశ్వరం నీళ్లను ఎట్లా పోయాలి, వరద నీటిని ఆంధ్రాకు ఏ విధంగా తరలించపోకుండా చేయాలని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లా క్లాసు ఇవ్వబడును. ఆ క్లాసు తీసుకొని రేపు రాబోయే రోజులల్లా ఆ వరద నీటిని, ఆ తెలంగాణ నీటి కష్టాలను పోగొడతారని అనుకుంటాను. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులకు చెప్తారా లేదంటే రేవంత్ రెడ్డికి చెప్తారా క్లాస్? ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ఎవరు వచ్చినా కూడా వాళ్ళ క్లాసులు చెప్తాం. రేవంత్ రెడ్డి వస్తే రేవంత్ రెడ్డి కూడా క్లాసులు చెప్తాం. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో రైతులకు న్యాయం చేసింది కేవలం కాంగ్రెస్ పార్టీనే, మిగతా ఏ పార్టీలు చేయలేదని రేవంత్ రెడ్డి చెప్తున్నారు.
తలాపున పారుతుంది గోదారి మాసేను మాసెలక ఏడారి అని పాడుకున్నాం 60 ఏండ్లు కాంగ్రెస్ పాలనలా తెలంగాణలా. ఎవరికి తెలియని ముచ్చట్లు మాట్లాడుతుర్రు. రైతులను రాజును చేసింది కేసీఆర్ గారు. అయితే రైతు భరోసా ఇచ్చి, రైతు బీమా ఇచ్చి, 24 గంటల కరెంట్ ఇచ్చి, ఎరువులు ఇచ్చి, అన్ని రకాలుగా పంట వండిన తర్వాత కల్లాలు పెట్టి ఆ కల్లాల మీద ధాన్యాన్ని కొన్నది కేసీఆర్ గారు. అయితే రైతు బంధును ఎగ్గొట్టి, రైతు భరోసా ఇస్తానని ప్రగల్భాలు వలికి 2 పంటలకు ఎగ్గొట్టి, ఎలక్షన్ టైంకా ఒక్క పంటకు వేస్తాననేసి రైతులందరూ అది సంబరాలు చేసుకోమని చెప్పిన ఎదవెవరు. కరోనా లాంటి కష్టకాలంలో కూడా బాపు కేసీఆర్ గారు రైతు బంధును ఎక్కడ ఆపలేదు. రైతు బంధు ఎక్కడికి పోయింది? రేవంత్ రెడ్డి 2 లక్షల కోట్ల అప్పులు చేసినావు. ఇప్పటికీ ఆ అప్పులు చేసి ఎవరికి కప్పం కడుతున్నావు? ఎవరికి ఇస్తున్నావు? ఈ సంక్షేమ పథకాలు ఏడవైనాయి? మా ఆడబిడ్డలు గవర్నమెంట్ నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అని ఉండే కాంగ్రెస్ పాలించినప్పుడు. పోతే మేము సర్కారు దవాఖానలకే పోతాము అనే నాడుని తీసుకొచ్చింది బాపు కేసీఆర్ గారు. ఇప్పుడు సర్కారు దవాఖానలు బెడ్ మీద ఉన్నాయి, ఇప్పుడు వెంటిలేటర్ మీద ఉన్నాయి. అది పరిస్థితి. కేసీఆర్ కిట్టు లేదు, న్యూట్రిషన్ కిట్టు లేదు, అది ఏంది దళిత బంధు లేదు, బీసీ బంధు లేదు, అన్ని బంధులు బంధు పెట్టిండు. ఆ బంధులు ఇసేయాల్సిన పైసలను ఢిల్లీకి కప్పం కడతాండు. నిరోష గారు చెప్పండి, అంటే ముఖ్యంగా ఈ యొక్క సవాళ్ళను ప్రతి సవాళ్ళను చూస్తూ ఉన్నాం, అంటే నిజంగా ఇవి ప్రజలకు ఉపయోగపడేవేనా? అసలు యాక్చువల్గా సవాల్ చేసింది ఎవరండి? రేవంత్ రెడ్డి. ఎందుకు చేశాడు? ఆయన అధ్యక్షులు ఖర్గే గారి ముందు ఆయన ఏదో తెలంగాణకి అభివృద్ధి చేసినా, నేను 18లో ఇది చేసినా, మనం వచ్చే ఎలక్షన్లో కూడా గెలుస్తామని ఆయన ఏదో గొప్పలు చెప్పుకోవడానికి ఆయన ముందు సవాల్ చేసింది తప్ప ఆయన తెలంగాణకి చేసింది ఏం లేదు. అయినా కూడా మా నాయకులు ఆయన ఏదైతే అన్నాడో, కేసీఆర్ గారు వస్తే రమ్మనండి, కేటీఆర్ గారు అయినా పర్లేదు, ఎవరైనా పర్లేదు అన్నాడు. ఇవాళ మా నాయకులు ఆ సవాల్ని స్వీకరించి ఇక్కడికి వచ్చారు చర్చిద్దామని. ఆయన ఏం చేసిండు? భయపడి ఢిల్లీ పారిపోయాడు. ఎట్లా అంటే ఆయన ఇక్కడికి వచ్చినా కూడా ఆయన చేసిన అభివృద్ధి లేదు, చెప్పడానికి కూడా ఏమీ లేదు. కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్తున్నారు నిజంగానే రేవంత్ రెడ్డికి భయపడే రేవంత్ రెడ్డి ఆయన లేని సమయంలో టైం ఫిక్స్ చేశారు, చర్చకు రమ్మని చెప్పారని చెప్తున్నారు. భయపడటం ఏంటండి? అసెంబ్లీలో మా నాయకులు ఎన్నిసార్లు ప్రశ్నిస్తే వాళ్ళు ఎంతగానో ఎన్నిసార్లు సమాధానం చెప్పిరు. జనాలు చూడలేదు అసెంబ్లీ, అక్కడే సమాధానం చెప్పలేకపోయినారు వాళ్ళు. ఇక వాళ్ళకి మేము భయపడేది ఏంది? భయపడ్డాలు ఏం లేవు, వాళ్ళే భయపడాలనే తెలిసిపోయింది. ఇక్కడ ఆయనకు నిజంగా చర్చించాలి, వీళ్ళని నిజంగా నిలబెట్టాలి అనే చిత్తశుద్ధి రేవంత్ రెడ్డి గారికి ఉంటే ఆయన ఖచ్చితంగా వచ్చేవాడు. రాలేదు అంటే ఆయన భయపడ్డట్టు. మా వాళ్ళు అయితే వచ్చారు కదా, మా నాయకులు కేటీఆర్ గారు అయితే వచ్చారు, చర్చిద్దామని. ఆయన ఏవైతే అంశాలు తీసుకొచ్చారో ఆ అంశాలన్నీ కంటెంట్ తీసుకొని వచ్చారో, ఆయన రాలేదు, పారిపోయాడు. ఇట్స్ ప్రూవ్డ్. ఈ 1.5 yearలో నిజంగానే తెలంగాణలో అభివృద్ధి జరగలేదా? రైతులకు న్యాయం జరగలేదా? అంటే యువకులకు కానీ మిగతా ఎవరైతే వీళ్ళంతా ఉన్నారో వీళ్ళందరికీ సంక్షేమ పథకాలు అందలేదంటున్నారా మీరు? ఖచ్చితంగా ఎక్కడ అందాయండి? రైతులకి రైతు బంధు అన్నాడు, 3 పంటలు ఇవ్వాల్సింది 1 పంట ఇచ్చాడు. అది కూడా రేపు ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పేసి ఇచ్చాడు, లేకపోతే అది కూడా బంధు పెట్టేవాడు. మహిళలకి ఆయన ఇస్తా అన్న 2,000 ఇచ్చాడా? లేదు. స్కూటీలు అన్నాడు, ఇచ్చాడా? లేదు. యువత ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను వచ్చి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఆ 2 లక్షల ఉద్యోగాలు పక్కన పెడితే మా గవర్నమెంట్లో, బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో వచ్చిన నోటిఫికేషన్లకే ఇప్పటిదాకా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఆయన సొంతంగా కొత్తగా ఏదైనా నోటిఫికేషన్ ఇచ్చాడా? ఏదైనా నియామకాలు చేశాడా? చెయ్యలేదు. మేము చేసిన దాన్ని ఆయన గొప్పలు చెప్పుకున్నాడు, ఇచ్చేసా అని తప్ప ఆయన చేసింది ఏం లేదు. యువతకి ఆయన ప్రతి వర్గాన్ని మోసం చేశాడు అనేది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జనాల్లో చర్చ జరుగుతోంది. కాబట్టి అది అందరికీ తెలుసు. దాని గురించి మనం మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రధానంగా చెప్తున్నారు, దగాపడ్డ తెలంగాణను మేము ఈరోజు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి బాగు చేయడమే సరిపోయింది, కేసీఆర్ చేసిన అప్పులకు మిత్తిలు కట్టడమే సరిపోతుంది మాకని చెప్తున్నారు కదా. అప్పులు ఏంటండి? నాకు ఒక విషయం అర్థం కాదు. దేవన్ నుంచి అప్పులు అంటున్నాడు కదా. ఈయన మేనిఫెస్టో తయారు చేసినప్పుడు ఈయన ఎంపీ కావచ్చు, మరి బట్టి గారు, ఉత్తమ్ గారు అసెంబ్లీలో ఉన్నారు. అసెంబ్లీలో ప్రతిసారి బడ్జెట్ జరుగుతుంది. బడ్జెట్ జరిగినప్పుడు ఖచ్చితంగా అక్కడ శ్వేతపత్రం పెడతారు కదా, ఎంత అప్పు ఉంది, ఎంత ఆదాయం ఉంది, ఏం చేస్తున్నాం, ఎంత డబ్బు వస్తుంది, ఎంత డబ్బు పోతుంది. ఆ రోజు తెలియదా వీళ్ళకి అప్పు ఉందని? మరి అప్పులు ఉంచుకొని వీళ్ళు ఎందుకు మేనిఫెస్టో 100 రోజుల్లో మేము 6 గ్యారెంటీలు చేస్తామని వీళ్ళు మేనిఫెస్టో తయారు చేశారు? అది మేము కేసీఆర్ గారు చేసిన మేనిఫెస్టో కాదు కదా. అంటే ఆ రోజు నీకు అప్పులు ఉన్నాయని తెలిసి కూడా నువ్వు చెయ్యలేని దాన్ని చేస్తానని చెప్పి ఇవాళ నువ్వు ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చి అప్పులు ఉన్నాయని మాట్లాడుతున్నావు. ఇది ఎంతవరకు కరెక్ట్? జనాలకు అర్థం కావట్లేదా? అండ్ ఇంకొకటి, అప్పు చేశారు అంటున్నారు. ఇవాళ డెవలప్మెంట్ ఎంత జరిగింది? రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ఇవాళ ఆనందంగా ఉన్నారు. మొన్న 10 సంవత్సరాలు ఇవాళ ఏ సంక్షేమం అందుతుంది? రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, పెన్షన్ సరిగా పడట్లేదు, ఉద్యోగస్తులకి డిఏ లేవు, యువతకి ఉద్యోగాలు అని చెప్పాడు. మేము ఆ రోజు గవర్నమెంట్లో 10 సంవత్సరాలు మేము ఇచ్చిన నియామకాలే ఈరోజు పూర్తి చేస్తున్నాడు. ఆయన కొత్తగా ఇచ్చిన ఉద్యోగాలు కూడా ఏమీ లేవు. అని ఏం చేసిండు? ఒక రోడ్ లేదు, ఏది కూడా లేదండి. ఆయన ఏ అభివృద్ధి తెలంగాణలో జరగలేదు. ఇన్ఫ్యాక్ట్ జరగకపోగా తెలంగాణని ఇంకా ఆగం పట్టిస్తున్నాడు. ఈయన అడ్డమైన మాటలకి, అడ్డమైన
చేష్టలకి తెలంగాణ పరువు కూడా పోతోంది. ఆయనే మాట్లాడుతున్నాడు, ఢిల్లీ పోతే దొంగలాగా చూస్తున్నారని, లేకపోతే ఇంకోలా అపాయింట్మెంట్లు ఇవ్వట్లేదని, లేకపోతే అప్పులు ఉన్నాయంటే ఏ కంపెనీ వచ్చి నీ దగ్గర ఇన్వెస్ట్ చేస్తుంది? నువ్వు డిఫైమ్ ఎట్లాగో నువ్వు యూజ్లెస్, రాష్ట్రానికి యూజ్లెస్ అని అర్థమైపోయింది. కానీ రాష్ట్రాన్ని ఎందుకు నువ్వు యూజ్లెస్గా నువ్వు ప్రాపగేట్ చేస్తున్నావు? నీకు రెవెన్యూ జనరేట్ చేసే తెలివి లేదు. అది లేక నువ్వు రాష్ట్రాన్ని వల్ల అడ్డగోలుగా ఆగమాగం పట్టిస్తున్నావు. అది జనాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది, ఒక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే కాదు. సో ఇట్స్ ప్రూవ్డ్, రేవంత్ రెడ్డి అట్టర్గా ఫ్లాప్ అయ్యాడు అనేది ప్రూవ్డ్.